ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. ఎమ్మెల్యే కొనతాల. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని అనకాపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. అనకాపల్లి రేవాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2047 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 80వ స్వాతంత్ర దినోత్సవం వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ హాజరై మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల మాట్లాడుతూ కళాశాలలోని 10 ఎకరాల ప్రాంగణాన్ని గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు, యోగా వంటి కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేవాక గ్రామాన్ని కళాశాల తరపున దత్తత తీసుకుని విద్య, పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. నాకు సాధ్యం కాదు అనే ఆలోచనను విడిచిపెట్టి నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 100% అడ్మిషన్లు, 100% ప్లేస్మెంట్ల దిశగా ముందుకు సాగడం అభినందనీయమని కొనతాల పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ విద్యార్థులకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంచి స్థలం ఇంకా ఎవరాకంలో పోకుండా ఉంది, కాపాడుకున్నారు. దీన్ని నీట్గా తయారు చేసేసరికి క్యాంపస్ వచ్చేసరికి అన్నీ మీకు వెజిటబుల్స్ అన్ని పండించాలి, మంచి గార్డెనింగ్ చేయాలి. ఈ పిల్లల వల్ల ఈ గార్డెన్ అంతా బాగా వచ్చిందని మీకు కావాల్సిన మొక్కలు కూడా అవన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అట్టగా ఇచ్చే ఏర్పాటు అట్టగా జరుగుతుంది. కాబట్టి మంచి డిసిప్లిన్తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఒకరికి తలంచుకుంటూ ఆత్మాభిమానంతో, ఎందుకంటే ఈ స్వతంత్ర దినోత్సవం ఎందుకు చేయమన్నారంటే మన ప్రధానమంత్రి గారు ఈ తరానికి తెలియాలి మన స్వతంత్రం ఎంత కష్టంతో వచ్చిందని. 200 సంవత్సరాలు స్ట్రగుల్ అయితే మనకి ఈ స్వతంత్రం ఈరోజు వచ్చింది. గార్డెనింగ్ చేశారు, గార్డెనింగ్ చేసే వాళ్ళని, క్రాఫ్ట్ వర్క్ ఉండేది, డ్రాయింగ్ వర్క్ ఉండేది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఏం లేవు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 10 ఎకరాలు ఉంది, ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పేది, కనీసం నెలకు ఒక రోజు పెట్టుకొని ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి గార్డెనింగ్ అది నేర్పించండి. ఇక్కడ ఇవే కాకుండా మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఈ కాయగూరలు కూడా పండించి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇంత మంచి ల్యాండ్ ఉంది, ఈ హాస్టల్కి కావాల్సినటువంటి కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే